ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ట్రెండింగ్ న్యూస్‌గా సనాతన ధర్మంలో ముఖ్యంగా మన సనాతన హిందూ ధర్మంలో అఘోరాకి ఎటువంటి ఏ దానిపైన కూడా ఆశ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ దొంగ నా కొడుకు అఘోరా, లేడీ అఘోరా అని పేరు చెప్పుకొని ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తుంది. ఒక అమ్మాయి కాదు, ఒకటి, రెండు, ముగ్గురు, ప్రెజెంట్ మూడో అమ్మాయి జీవితం అనేది నాశనం చేస్తుంది. అట్లా వస్తున్నప్పుడు హాయ్ హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై సనాతన. కానీ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది మన ప్రజలకు అనేది తెలియాలి. అతని గురించి కాదు, దొంగ నా కొడుకు గురించి. దెంగనా కొడక, లంజా కొడక, ఇంకా ఇంటిమేషన్ డైరెక్ట్ గానే వీడియోలోనే ఎట్లంటే అట్లా తిట్టేస్తున్నాడు. లేడీస్ ఉన్నా కూడా ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు. మన డాక్టర్ అంబేద్కర్ గారికి కూడా ఆయన ఒక వీడియోలో అనేది తిట్టాడనమాట. అది అసలు తిట్టాల్సిన అవసరం ఏముంది? అఘోర అంటే మీకు ఎవరో తెలిసిన? ఐ లవ్ యు బజన్. నిజంగా అంటే నాకు కూడా తెలీదు. ఈ అఘోరా అంటే లేడీ అఘోరా అంటే ఎవరో తెలీదు. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు లేడీ అఘోరా అనేది ట్రెండింగ్ నడుస్తుంది. ఎందుకంటే అది ఒక ఫేక్ న్యూస్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన బంధుమిత్రులకు వాడు వస్తాడు, పుసుకుమంటే వస్తాడు, అందరికీ సనాతన ధర్మం ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, లంజా అలానే అన్నాడు. ఏం చూసినావు లేదు వీడియో? చూసినాను. ప్రతి ఒక్కరికి అలానే అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక అమ్మాయితో ఫస్ట్ రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఫస్ట్ రాధికనే వదిలేసాడు. పెళ్లి చేసుకొని ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, చూడండి వీడియోస్ పెడతాం చూడండి, ఇలా అంతా మాట్లాడినాడు. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తోడుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు చూడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాడు ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని పేరు చెప్పుకుంటూ ఎలా అంత చెడిపేస్తున్నాడు. అదే కాక రీసెంట్ గా ఒక గొప్ప ఆయనకున్న ఆయన తిట్టాడు. ఇప్పుడు ముందు అంబేద్కర్ని కూడా తిట్టాడు. ఇప్పుడు రీసెంట్ గా వీడియోలో అంబేద్కర్ని తిట్టాడు. ఇప్పుడు చాలా మందికి కోపం వస్తుంది. ఆ కోపం మాకెంత బాధ అవుతుందో మేము చెప్పుకోనేకి వచ్చినాం అంతే. వీడు ఒక చిన్న పిల్లోడు, వీనికి కూడా తెలిసినారా? తెలియదు. అది షూన్ వేషం వేసుకొని కార్లో తిరుగుతాను. నువ్వేమనుకుంటున్నావు ఇంటికి అఘోరా నుండి? అఘోరా నుండి అంటే దేవత ఎట్లా? దేవత లేదు, సన్యాసి, మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. నెక్స్ట్ ఒక చదువుకునే అబ్బాయి అఘోరా అంటే ఏమో నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? చెడ్డవాళ్ళు. అఘోరా అంటే ఒక దేవుడి కింద ఎక్కువగా భావిస్తాడు మన హిందూ సనాతన ధర్మంలో. అఘోరకి ఏ అఘోరకైనా కామం, డబ్బు పిచ్చి, మనుషుల పిచ్చి ఏమి ఉండదు. వీడు అఘోర, లేడీ అఘోరా అని అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదు చెప్పినది వాడే. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. మన సనాతన ధర్మంలో ముఖ్యంగా మన సనాతన హిందూ ధర్మంలో అఘోరాకి ఎటువంటి ఏ దానిపైన కూడా ఆశ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ దొంగ నా కొడుకు అఘోరా, లేడీ అఘోరా అని పేరు చెప్పుకొని ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడు. ఒక అమ్మాయి కాదు, ఒకటి, రెండు, ముగ్గురు, ప్రెజెంట్ మూడో అమ్మాయి జీవితం అనేది నాశనం చేస్తున్నాడు. పేరు వచ్చి శ్రీనివాస్. ముందు శ్రీనివాస్ వీడు 14 ఏళ్ళ నుంచి నేను అఘోర శిక్ష తీసుకున్నానని చెప్తున్నాడు. వీడు వెళ్ళిపోయి ఓన్లీ 5 years అయితే అవుతుంది అంతే. వీడంతా ఫేక్ న్యూస్ అంతా చెప్పుకొని ఇప్పుడు వచ్చినాడు. దీనికి ఆల్రెడీ రాజకీయ వ్యక్తులది మోసాలు చేసినాడు. లాక్స్ ఆఫ్ మనీ తీసుకొని వాళ్ళకి అంతా మంత్రాలు చేస్తాను, అది చేస్తానని గెస్ట్ హౌస్ తోసుకొని పోయి అంతా మామూలుగా మాట్లాడుకోవాలంటే ఆ పర్సన్ అనేది ఒక ఫేమ్ కోసం ఇదంతా చేస్తున్నాడు అని దొంగ నా కొడుకు అని ఒక మాట చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు మీరు ఇప్పుడు నేను ఒక ఫోటో అనేది వేస్తున్నాను. ఒక 10 years బ్యాక్ టిక్ టాక్ లో అతను ఒక పిచ్చి మకం అంటే కలర్ సింక్ వేసుకొని ఇలా మాట్లాడుకోవచ్చు. కానీ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది మన ప్రజలకు అనేది తెలియాలి. అతని గురించి కాదు, దొంగ నా కొడుకు గురించి. ఒక ఎట్లా అంటే అప్పుడు ఒక ఫేమ్ కావాలని కష్టపడ్డాడు, ఎవరు పట్టించుకోలేదు. దొంగ నా కొడుకు అట్లా మారిపోయినాడు. తర్వాత జెండర్ చేంజ్ చేసుకున్నాడు. అయినా బాగుపడతాడంటే అప్పుడు కూడా బాగుపడలేదు. ఇప్పుడు ఏదో మన సనాతన ధర్మాన్ని యూజ్ చేసుకుని వాడు ఏదో ఎదగాలని చూస్తున్నాడు. అందుకే ఈ వీడియో అనేది మీకోసం చేస్తున్నాను. లేడీనా మగోడా నాకు తెలాలి. వచ్చి ఫస్ట్ మగోడిని ఇంకా ఎక్కడో పోయి ఆపరేషన్ చేయించుకొని అవంతా ఇవి అసలు వాడు మగోడే. వాడి లోపల ఫీలింగ్స్ అంతా మగోని ఫీలింగ్స్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని వచ్చినాడు. ఎందుకు చేసుకున్నాడు? ఆ అవసరం ఏమింది? ఇప్పుడు మనీ కావాలా, అట్లా ఆ పరంగా పోయి చేయించుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ ఆడితే వస్తుంది కదా.
బెట్టింగ్ ఇప్పుడు ఫేమస్ అవ్వాలి కదా, ఫస్ట్ ఫేమస్ అయితేనే వాడు కూడా ప్రమోషన్ చేసినాడు. మరి అమ్మాయి బెట్టింగ్ యాప్స్ ఆడుకుంటున్నాడు. అమ్మాయిల జీవితం ఏమిటి అంటే వానికి ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఆపరేషన్ చేయించుకున్నా ఉంటాయి అని చెప్పినారు. జెండర్ చేంజ్ చేసినాడు కదా, ఫీలింగ్ అనేది ఎందుకు ఉంటుంది? ఉండదు కదా ఫీలింగ్. జెండర్ ఉన్న అతను వేరే వాళ్ళు చెప్పాడు నాకు ఎటువంటి ఫీలింగ్స్ అనేది ఉండవు అని. ఎటువంటి ఫీలింగ్స్ లేకున్నప్పుడు కిస్సులు పెట్టేది ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని ఎవడు చెప్పుడు. ఏంటికి చెప్పినారు అంటే వానికి ప్రతి feelings అనేది కలుగుతాయంటావు. వానికి కలుగుతానే కాబట్టి ముద్దులు పెడతాడు. కెమెరా ముందర కిస్సు పెట్టేది ఐ మిస్ యూ ఐ లవ్ యూ అని చెప్పినాడు. పక్కా దొంగ నా కొడుకువాడు. ఉమ్. ఏమంటారు? నిజంగా దొంగ నా కొడుకువాడు. నీకెట్లా తెలుసు ముందే? చెక్క నాకు చెక్క నా కొడుకు అని నీకెట్లా తెలుసు? తెలుసు, అది ఎట్లా తెలుసు? ఇది యూట్యూబ్ లో అన్ని ఫేమస్ అవుతాయి. ఫేమస్ అవుతున్నాడు, అది చెక్క నా కొడుకు దొంగ నా కొడుకు అని నీకు ముందు ఎలా తెలుసు? ఇది వీడియోలో వచ్చింది. ఏ వీడియోలో చూసినావు? కాదు బ్రో, ఇప్పుడు వాడు డబ్బులు చేయాలంటే ఎట్లయినా చేయొచ్చు. ఎందుకు అదే పదంగా సనాతన ధర్మం అఘోరి అని చెప్పుకొని వచ్చి డబ్బులు చేస్తాడు, అందరినీ టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే ప్రెసెంట్ సనాతన ధర్మం ఉండేకి రీచ్ అనేది ట్రెండింగ్ లోకి పోవాలంటే ఏదైనా కూడా సనాతన ధర్మంలోనే ఉండేది. మన హిందూ ధర్మంలోనే. ఎందుకంటే ప్రతి ఒక్కరు సనాతన ధర్మం, ప్రతి ఒక్కడు నేను దేవుడు, నేను నాకు అది తెలుసు ఇది తెలుసు దేవుడు కనిపిస్తాడంటే ప్రతి ఒక్క మంచి నమ్ముతాడు, ప్రతి ఒక్క నమ్ముతాడు. అలా అని వేరే మతాలని మేము కించపడటం లేదు, గుర్తుపెట్టుకోండి. అలా అని వేరే మతాలని ఏదాన్ని మేము దురుద్దేశం చేయటం లేదు. మా సనాతన ధర్మంలో ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు అని చెప్పుతున్నాం. అంటే అది ఎలా అంటే దాన్ని వాడుకొని వీళ్ళు ముందుకు పోవాలని చూస్తున్నారు. ముందు ఎవరో నిత్యానంద స్వామి, ఇప్పుడు ఈ అఘోరి లేడీ అఘోరి అని వచ్చి ఇప్పుడు ఇలా ఏ దానికైనా పుసుకుమంటే సనాతన ధర్మం అని చెప్తుంది. పక్కలో కూడా యాంకర్ అడుగుతా అంటే ఏమో సనాతన ధర్మంని ఆ లేడీ ఇంకో వన్ వైఫ్ చెప్తా ఉంది. అఘోర వేషం ఎందుకు వేసుకున్నానన్నా? అఘోర వేషమే ఎందుకు వేసుకుంటానంటే ఇప్పుడు ఎవరి కళ్ళకి ఇప్పుడు మన సనాతన ధర్మంలో బిర్యానీ ఎవరికన్నా బిర్యానీ అట్రాక్ట్ కావాలంటే ఆ అఘోర వేసుకుంటే బిర్యానీ తెలుస్తుంది అందరికీ. అట్లా ఇప్పుడు నీకు ఒకే దాంట్లో 5-6 లక్షలు రాలంటే ఏమిట్లా రాదు. అదే అఘోర అనేసి పూజలు చేసి ఇప్పుడు 2-3 పూజలు చేసినాడు, ఒక్కొక్కడు 5-5 లక్షలు ఇచ్చినాడు. బతికినిస్తారా? ఇప్పుడు ఆంధ్రాలోకి తెలంగాణలోకి వస్తే బతికినీరు, అందరూ కాసుకున్నారు. ఇప్పుడు రాధిక చెప్పింది ఆల్రెడీ, వాని దగ్గర కొంచెం మాట్లాడితేనే వాడు ఏమేమో మాయల మంత్రాలు చేసి మాటల్లోనే మాయలు చేస్తున్నాడు. అట్లా ఆ టాలెంట్ ఉంది వానికి. అందుకే చాలామంది అమ్మాయిలతో తిరిగి వాడు లాస్ట్కి ఈ దారి ఎత్తుకున్నాడు. అంటే ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు ప్రజలకు అనేది, మన వ్యూవర్స్కి, మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మనం ఏం చెప్పొచ్చు? ఈ అఘోరా నా కొడుకు నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఈ ఒక్కడే కాదు, ఏ ఒగుడు సనాతన ధర్మం అని ఊరూరికే పైనకి వచ్చేసి అట్లా ఇట్లా చెప్తే ఎవరు నమ్మద్దండి. బిర్యానీ నేను నాకు ఆ మంత్రాలు వచ్చు ఈ మంత్రాలు వచ్చు అవి చేస్తాను ఇవి చేస్తాను, మీరు 2 రోజుల్లో బాగుపడతారు, శ్రీమంతులు అయిపోతారు, ఫుల్ దిల్కుష్గా ఉంటారంటే ఏమీ నమ్మద్దండి. ఫస్ట్ కళ్ళారా చూడండి, వెయిట్ చేయండి, అప్పుడు నమ్మండి, అంతే. ఏదైనా కానీ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఒక జీవిగా మనం బతుకుతున్నామంటే అది కష్టంతోనే. ఈరోజు కష్టపడితేనే రేపు ఫలితం అనేది దొరుకుతుంది. మాయా మంత్రాలకి ఏమి ఇక్కడ పనులు జరగవు, ఓకేనా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కష్టపడితేనే పైకి ఎదుగుతారు. ఏదో మంత్రాలు జరుగుతాయంటే ఏదో ఒకటి జరుగుతుంది అంతే. మన ప్రభుత్వంతో అయితే చాలా అంటే చాలా చెడుగా అయితే ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా చేస్తున్నాడంటే అక్కడ డైరెక్ట్గానే వీడియోలోనే ఎట్లా అంటే అట్లా తిట్టేస్తున్నాడు. లేడీస్ ఉన్నా కూడా ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు. భారత్ మాతాకే జై శ్రీరామ్. సనాతన ధర్మాన్ని ఎప్పుడు గౌరవిద్దాం, దాన్ని వాడుకోవాలని కాదు. మన ప్రాణాలు అడ్డున్నంత వరకు సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తప్పుగా మాట్లాడింటే క్షమించండి, కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో క్లీన్గా కరెక్ట్గా మాట్లాడతాం. ఓకే, బాయ్ బాయ్.